అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగోసారి జగ్గజ్జేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నీలో అడుగుపెట్టి వరుస విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చిన యంగ్ ఇండియా అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జత్ సింగ్ అర్ధ సెంచరీతో రాణించగా హ్యారీ డిక్సన్ 42, హాంగ్వెడ్జన్ 48, ఒలివర్ పిక్ 46 పరుగులతో నాటౌట్ కరించారు. ఇక భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3, నమన్ తివారీ 2, సౌమి పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలడం ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్లో ఆదర్ సింగ్ 47, తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ 42, ముషీర్ ఖాన్ 22, నమాన్ తివారీ 14 పరుగులు మాత్రమే చేశారు. ఇక ఆసీస్ బౌలర్లు బియార్డ్మాన్ 3 వికెట్లు, రఫ్ మెక్మిలాన్ 3 వికెట్లు, కల్లం విల్లర్ 2, అడర్సన్ 1 వికెట్ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. భారత క్రికెట్ జట్టును వరల్డ్ కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివరిలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా తాజాగా జూనియర్లు కూడా సీనియర్ల బాటలోని నడుస్తూ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్లో ఫైనల్ వరకు అజయ్య జట్టుగా నిలిచిన యంగ్ ఇండియా రోహిత్ సేనా లాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. 4 అండర్-19 ప్రపంచ కప్లో యువ భారత జట్టు రన్నరప్గా నిలవనుండడం ఇది 4వ సారి. ఇప్పటి వరకు 9 సార్లు ఫైనల్ చేరిన యంగ్ ఇండియా 5 సార్లు ట్రోఫీ చేజెక్కించుకుంది.